ఇవాళ నేను రవ్వ దోశ ఎలా వేస్తానో చూపిస్తాను. ఇది ఏమంత పెద్ద బ్రహ్మ విద్యం కాదండి, కాకపోతే తెలియని వాళ్ళకి పనికొస్తుంది అని చూపిస్తున్నాను. అయితే దానికి కావాల్సింది ఏంటి అంటే 1 కప్పు బొంబాయి రవ్వ, 3/4 కప్పు బియ్యం పిండి, 1/2 కప్పు మైదా పిండి, 1/2 కప్పు పెరుగు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, కొంచెం నువ్వులు, కొంచెం జీలకర్ర, కొంచెం మిరియాల పొడి. ఇవన్నీ కావాలన్నమాట. 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నామంటే 3/4 కప్పు బియ్యం పిండి. ఇది బయట కొన్నదేనండి, ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నాం కాదు. మైదా పిండి ఏమో 1/2 కప్ అనమాట. సో ఇప్పుడు ఇవన్నీ ఎలా కలుపుకోవాలో చూపిస్తా. ఈ పెరుగు ఫ్రెష్ పెరుగు కంటే కొంచెం పుల్లటి పెరుగు ఉంటే బాగుంటుంది. సో ఇది కొంచెం పుల్లగా ఉంది, ఇది వేసేస్తున్నాను ఇందులో. ఇది వేసేసిన తర్వాత దీంతో సాఫ్ట్గా అయిపోయేలాగా, అంటే ఉండలేం లేకుండా విస్కుతో ఇలా అనేసేద్దాం. తర్వాత బొంబాయి రవ్వ, తర్వాత బియ్యం పిండి, తర్వాత మైదా పిండి, ఇది ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ. నేను నువ్వులు, మిరియాల పొడి, ఉప్పు వేసేసానండి. అది నేను రికార్డ్ చేయటం మర్చిపోయాను, సో ఇప్పుడు చెప్పేస్తున్నాను అందుకని. తర్వాత ఒక చిటికెడు చక్కెర వేస్తున్నాను. అది చక్కెర వేయటం వల్ల ఏమవుతుంది అంటే మంచి గోల్డెన్ కలర్ వస్తుంది అన్నమాట దోశకి. అది ఆప్షనల్, కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఫస్ట్ అయితే 1 కప్పు నీళ్ళు పోస్తున్నాను. పోసి దీన్ని ఒక థిక్ పేస్ట్ లాగా, అంటే ఉండలేం లేకుండా నీట్గా కలుపుకుందాం. తర్వాత నీళ్ళు పోసుకుందాం. నీట్గా ఉండలేం లేకుండా కలిపాను. ఇప్పుడు ఇంకొక గ్లాస్ నీళ్ళు పోస్తున్నాను. ఇప్పుడు దీనికి దగ్గరగా 4 గ్లాసులు, అంటే మనం బొంబాయి రవ్వ 1 కప్పు తీసుకున్నాం కదా, దగ్గర 4 కప్పులు నీళ్ళు పడతాయి అన్నమాట. మీకు ఐడియా ఉంటుంది కదా, రవ్వ దోశ చాలా పల్చగా నీళ్ళలాగా ఉంటుంది, మన దోశలాగా తిక్కగా ఉంటుంది అన్నమాట. ఇప్పటి వరకు నేను 3 గ్లాసులు నీళ్ళు పోసాను. ఇది ఒక 10 నుంచి 15 నిమిషాలన్నా దీన్ని ఇలాగా వదిలేయండి, సో దట్ ఆ బొంబాయి రవ్వ అంతా నాని బాగుంటుంది అన్నమాట. అది కొంచెం నానిన తర్వాత మనం ఇంకొక గ్లాస్ వాటర్ పోసుకుందాం. తర్వాత దోశ ఎలా వేయాలో చూపిస్తాను నేను మీకు. ఇంకొక గ్లాస్ వాటర్ కూడా పోసేస్తున్నాను. ఇప్పుడు ఒక్కసారి ఉప్పు చెక్ చేసుకోండి. ఈ రవ్వ అంతా ఇలా కిందికి వచ్చేసి ఉంటుంది కదా, దాన్ని కొంచెం కలుపుకుంటూ పైన తేటనే వేసుకోవాలన్నమాట దోశలాగా. దోశ వేసిన ప్రతిసారి కలపాలి. పెనం చాలా వేడిగా ఉండాలండి. అట్లా వేసిన తర్వాత బాగా అంతా అంటే ఉడికినట్టు మనకి తెలుస్తుంది. ఇప్పుడు తెల్లగా ఉంది కదా, కొంచెం కలర్ మారుతుంది అనమాట. అప్పుడు వరకు నూనె పొయ్యొద్దు. ఇప్పుడు నూనె వేసుకుందాం. రవ్వ దోశకి కొంచెం నూనె ఎక్కువే పడుతుందండి. ఆ గ్యాప్స్లో అక్కడక్కడ వేస్తూ ఉన్నాం అనుకోండి, బాగా క్రిస్పీగా ఎగుతుంది అన్నమాట.
ఇది కావాలి అంటే రెండో సైడ్ తిప్పుకోవచ్చు, లేదు అనుకుంటే లేదు. కానీ రెండో సైడ్ కూడా వేగితే బాగుంటుంది. సో అన్ని దోశలు ఇలాగే వేసుకోవాలి. ఇప్పుడు మనం హోటల్కి వెళ్ళామనుకోండి, వాడు తెచ్చేయటానికి చాలా టైం పడుతుంది. అలానే ఇంటికి తెప్పించుకున్నాం అనుకోండి, ఆ క్రిస్పీనెస్ ఉండదన్నమాట. సో హోటల్ కంటే టేస్టీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ కొబ్బరి పచ్చడి కూడా చాలా సింపుల్ అండి. ఒక కొబ్బరికాయ, కారానికి సరిపడా పచ్చిమిరకాయలు ఏం వేపాల్సిన అవసరం లేదు. అన్నీ కలిపి మెత్తగా మిక్సీలు చేసేసుకోవడమే. సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో చెప్పండి. ఇంతసేపు ఓపిక్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.